అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలని. అందులో ఈ 78వ ఉపమానం ఏంటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. అది ఆ ఉపమానం. అంచేత మానవునిలో చెడు ఉంటే చెడు పనులు చేస్తాడు, చెడు కర్మలు చేస్తాడు, వాటి ఫలితంగా కష్టాలు అనుభవిస్తాడు. అంచేత ఏంటంటే, ఏ మానవుడైనా సరే చెడు చెయ్యకుండా ఉండాలి. చెడు చెయ్యకుండా ఉండాలి అంటే తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ చెడు లక్షణాలు అన్నవి మనసుకు సంబంధించినవి. మనసులోని మాలిన్యం తొలగించుకుంటే మానవునిలోనే చెడంతా పోతుంది. దానికోసమే మనమంతా ప్రతిరోజు ఇంత తీవ్రంగా ధ్యానం చేస్తున్నాం. భీమవరం క్లాసులు అటెండ్ అవుతున్నాం, ఇంకా బయట వేరే క్లాసులు ఉంటాయి, వాటికి కూడా వెళ్తున్నాం. మనం ఇంత తీవ్ర సాధన చేయడం వల్ల మనకి తెలియకుండానే మనలో ఎన్నో రకాల చెడు లక్షణాలు, చెడు గుణాలు, ఎన్ని రకాల చెడులు ఉంటాయి, అన్ని రకాలు పోతాయి. అసలు మనలో ఎన్ని రకాల చెడు ఉంది అన్నదే తెలుసుకుంటున్నాం. ఇంచుమించు 63 ఎపిసోడ్ల నుంచి మనలో ఉండే చెడు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 64వ పార్ట్ ఇది. ఈరోజు మనం తెలుసుకోబోయే చెడు లక్షణం ఏంటంటే అనురాగం. అంటే ఇష్టం. తన వారి మీద, తన కుటుంబం మీద ఉండేటువంటి ఇష్టాన్నే అనురాగం అంటారు. అలాగే ఇతరుల మీద సహజంగానే ద్వేషం ఉంటుంది. అంచేత తన వారిని ఒక రకంగా, ఇతరుని ఇంకొక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తన వారి పట్ల ఒక రకంగా, ఇతరుల పట్ల ఇంకొక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ ద్వేషంతో చెయ్యకూడని పనులు చేస్తారు, తప్పులు కూడా చేస్తారు. వారిని తిట్టడం కానీ, విమర్శించడం కానీ, ఇలా రకరకాల పనులు చేయడం వల్ల వాటి ఫలితంగా వాళ్ళు మళ్ళా కష్టం తెచ్చుకుంటారు. అదే మనం చెప్పుకున్నాం, మనలో చెడు ఉంటే ఆ చెడు మనకి కష్టాలని తెస్తుంది, నష్టాన్ని కలగజేస్తుంది, ఇంకా ఎన్నో ఇబ్బందులు కలగజేస్తుంది. సహజంగా మనం చూస్తే దేహం నేను అనే భావంలో ఉండేవారు. తన వారి పట్ల ఒక రకము, ఇతరుల పట్ల ఇంకొక రకంగా ప్రవర్తించడం అన్నది మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈ మార్గంలోకి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఆత్మ మార్గంలో వచ్చినటువంటి మనకి కలిగే ఇంకొక నష్టం ఏంటి అంటే, మనమంతా కూడా
ఆధ్యాత్మికంగా ఎదగడానికే ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏంటి అంటే, ఇంతకుముందు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి మనకి. మనం అస్తమానం చెప్పుకుంటూనే ఉన్నాం. 350 నుంచి 400 జన్మలు ఈ మధ్యలో ఉన్నాం మనం. అందుకే మనం ఈ జ్ఞానం మార్గంలోకి వచ్చాం. కారణం ఏంటంటే, మనం తెలుసుకున్నాం, నేను ఆత్మను, నేను ఈ దేహం కాదు అని. పత్రి గారి ద్వారా ఇవన్నీ తెలుసుకోగలిగాం, ఈ జ్ఞానం మనం పొందగలిగాం. ఇంకా తెలుసుకున్నాం, ఆత్మైన మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఇంకా ఉన్నత స్థితి ఎదగాలని ఓ ప్రణాళికతో భూమి మీదకి వచ్చాం. మరి నేను ఆత్మను, నేనే కాదు అందరూ ఆత్మలే, అంతా ఒకటే అన్న జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రవర్తించే విధానం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ పనులు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళు చేసే కర్మలు ఒక రకంగా ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం అంతా ఒకటే అన్నట్టుగా భావిస్తూ జీవిస్తూ ఉంటామో, ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతాం, ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటాం. కానీ ఎంత ఈ మార్గంలోకి వచ్చినా ఈ చెడు లక్షణం మనలో పోకపోతే, నేను వేరు, మా వాళ్ళు వేరు, ఇతరులు వేరు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తే ఆధ్యాత్మికంగా మనం ఎదగలేం. దేనికోసం అయితే మనం భూమి మీదకి వచ్చామో అది సాధించలేం. మరి ఇదంతా నష్టమే. అంచేత ఈ చెడు లక్షణం కూడా తొలగించుకోవాలి. ఈ అనురాగం వల్ల మమకారం కూడా బాగా ఉంటుంది తన వాళ్ళు అనేసరికి. ఈ మమకారం, అనురాగము, మమకారం వీటి వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చెయ్యరు. అవకాశం ఉన్న అవకాశాన్ని జారవిడ్చుకుంటారు. ఇదేమీ పెద్ద చెడు కింద కనిపించదు, కానీ ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఈ అనురాగము, మమకారం ఉండడం వల్ల మనం ఇంత చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. మరణించిన తర్వాత జరిగేది తెలుసుకున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పై లోకాల్లోంచి సహాయకులు వచ్చినప్పుడు వీడిని వారితో పాటు పైలోకాలకి రమ్మంటే, ఈ అనురాగం వల్ల, మమకారం వల్ల, అంటే భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, ధనం మీద కానీ, తను అన్న వాటి మీద వదలలేక అక్కడే ఉండిపోయి ప్రేతాత్మ అయిపోతాడు. ఎన్నో వందల సంవత్సరాలు, ఒక్కొక్కసారి వేల సంవత్సరాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇదంతా ఎందుకు జరిగింది? అనురాగం. అనురాగం అన్నది పెద్ద నష్టం కలిగించేది ఏం కాదు కదా అన్న
అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ మనం ఆత్మలను అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి చెడు లక్షణాల వల్ల ఎంత ఎదుగుదామనుకున్నా ఎదగలేం. కానీ దీన్ని మనం అధిగమించగలిగితే, ఆ లక్షణం తొలగించుకోగలిగితే ఖచ్చితంగా చాలా గొప్పగా ఎదుగుతాం. మనం గొప్ప లోకాలకి చేరుకుంటాం. సహజంగా నేను దేహం అనుకున్నవాళ్ళు ఈ అనురాగం వల్ల, ఇతరుల్ని ద్వేషించడం వల్ల వారి పట్ల విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల మరి ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. మనం చూస్తాం, ఈ రాజకీయాల్లో చూస్తే తనని ఎంత ద్వేషిస్తారో. తన వాళ్ళు, తన పార్టీ వాళ్ళు అంటే ఉన్న అభిమానం, అనురాగం ఇతరులంటే ఉండదు, ద్వేషిస్తారు. వాళ్ళని హింసించడం, బాధించడం, కక్ష సాధింపులు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాటి ఫలితం అనుభవించి తీరుతారు. చూస్తున్నాం. అలా ప్రవర్తించి పదవులు ఎలా కోల్పోతున్నారు అన్నది కూడా మనం చూస్తున్నాం. అంచేత ఏ రకంగా చూసినా అనురాగం అన్నది ఈ చెడు లక్షణం నష్టం కలిగించేదే. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా తనలో ఉన్నటువంటి ఈ చెడు తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. దానికి ఒకటే మార్గం, శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేయడం, సాత్వికమైన శాకాహారం తీసుకోవడం. ఇదే, ఇంకెంతకన్నా ఏమి లేదు. మనంతా ఆ పనులే చేస్తున్నాం, ఎన్నో సాధించాం, మనలో ఎంతో చెడు తొలగించుకున్నాం. ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నమే చేస్తున్నాం. అంత గట్టిగా పట్టుబట్టాం. మనం సాధిస్తాం కూడా. మనం ధ్యానం చేయకపోతే మనసులోని చెడు తొలగదండి. దాంతోపాటు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది ధ్యానం చేస్తారు, ఆహార నియమాలు పాటించరు. దానివల్ల ధ్యానం చేసిన ఉపయోగం ఉండదు, వారిలో మార్పు రాదు. ఇంకా కొంతమంది ధ్యానం అంటూ సరికాని ధ్యానాలు చేస్తారు. గైడింగ్ అంటూ మ్యూజిక్ పెట్టుకొని, ఇవేమీ ధ్యానాలు కావు. మనసు లేని స్థితే ధ్యానం. ఇంకే రకమైన ధ్యానం చేసినా మనసు అక్కడ పనిచేస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఏ రిజల్ట్ రాదు, శక్తి రాదు, ఎంతో నష్టపోతారు. అది అంచేత తీవ్రాతి తీవ్ర సాధన చేసి మనలో ఉన్నటువంటి అన్ని రకాల చెడు తొలగించుకుందాం. ఆధ్యాత్మికంగా
ఎంతో ఎదుగుదాం, ప్రాపంచికంగా ఎన్నో లాభాలు పొందాం. అలాగే ఈ చెడు లక్షణాల్లో ఇంకొక లక్షణం ఏంటంటే ఆశ. అన్నిటికీ ఆశపడ్డా. ఎంత ఉన్నా ఇంకా తృప్తి ఉండదు. ఈ ఆశ ఎక్కువగా ఉంటే ఇవ్వగలిగిన కూడా ఇవ్వలేడు, ఆ ఫలితం పొందలేడు. ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోతే పొందవలసిన లాభం పొందలేడు, అది నష్టమే. అంచేత ఈ ఆశ అన్నది కూడా ఒక చెడు లక్షణం. ముందు అనుకుంటాడు నాకు ఇది వస్తే చాలు అంటాడు, వచ్చిన తర్వాత మళ్ళీ దాంతో సంతృప్తి పడ్డాం, ఇంకోటి అంటాడు, అది కనుక నేను నెరవేరితే ఇంకోటి అంటాడు. ఇలా ఆశపడుతూనే ఉంటాడు. చేత ఇలాంటి చెడు లక్షణాలన్నీ కూడా మనం చేసే ఈ తీవ్ర ధ్యాన సాధన వల్ల మనలో తొలగించుకోగలుగుతాం, మార్పు తెచ్చుకోగలుగుతాం. ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఎదుగుతాం. నేను ఇక్కడ ఒకటే చెప్పినానండి, మనం స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, పేదవాడైనా సరే, ధనవంతుడైనా సరే, ఏ కులం వాడైనా, ఎవరైనా, బాలుడైనా సరే, వృద్ధుడైనా సరే, ఎవరైనా సరే అందరూ ఆత్మలే. ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదగడానికే అందరూ భూమి మీదకి వచ్చాం. ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనలో ఎన్ని రకాల చెడు ఉందో ఆ చెడులన్నీ తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మనం ఎంతో ఎదిగే ఆస్కారం ఉంటుంది. అంచేత ఈ చెడు లక్షణాలన్నీ కూడా మనసుకు సంబంధించినవి. మనసు ఎంత మలినంగా ఉంటే మానవులు అన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఒకటా రెండా ఎన్ని ఉన్నాయండి, ఎన్ని చెప్పుకొస్తున్నాం. ఏమీ లేనట్టుగా ఉంటాయి, కానీ ఎన్నో ఉన్నాయి. ఇంకా దీన్ని కూడా మనం అధిగమిద్దాం. ఏమైనా కొద్దో గొప్ప వాటి యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటే మనం చేసే సాధన వల్ల ఆటోమేటిక్గా అది తొలగిపోతుంది. నీ వాళ్ళని నువ్వు చూసుకో, ఇతరుల్ని ద్వేషించు. చేతనైనంత వాళ్ళకి కూడా సాయం చేయి. నీ దగ్గరలో ఉన్న వాళ్ళకి, నీ ఇరుగు పొరుగు, వాడు నేను సమానమే అన్నట్టుగా వాడి విషయంలో కూడా ప్రవర్తించు. బయట ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించక్కల, ఇతర ఊళ్ళల్లో ఉన్న వాళ్ళ గురించి.
ఇంటికి ఎవరైనా వచ్చారు, నీతో పాటు భోజనం పెట్టు. గౌరవంగా చూడు, మర్యాద. వీడోడో బయటోడు మనం ఎందుకు అనే భావం వదిలేయండి. అలాగే ఇంకొక చెడు లక్షణం ఏంటంటే డంబము. అంటే గొప్పను ప్రదర్శించడం. లేకపోయినా ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నించడం, దాన్ని డంబము అంటారు. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అంగులు ఆర్భాటాలు మనకు అనవసరం. రమణ మహర్షి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఊరికే ఒక గోచితో ఉండేవాడు ఆయన. ఏదో గొప్ప డ్రెస్ వేసుకోవాలి, గొప్పగా కనిపించాలి అనేమి అయినా డంబాన్ని ఏం ప్రదర్శించాల, సామాన్యంగానే ఉన్నాడు. మరి అంత గొప్ప జ్ఞాని అయినా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇంకేంటి, ఆయనకంటే గొప్పవాడేవాడు. గొప్పవి ప్రదర్శిస్తే గొప్పవాడు కాదండి. జ్ఞానం సంపాదిస్తే వాడు గొప్పవాడు. వాడు ఈ డంబాన్ని ప్రదర్శించడం, ఉన్నా లేనట్టుగా ఉంటాడు. గొప్పలు చెప్పుకోవడం కానీ, మన గురించి మనం గొప్పగా మాట్లాడడం కానీ, ఇలాంటివి ఉండకూడదు. వస్తాయండి, ఆ లక్షణాలన్నీ వస్తాయి మనకి. ఎప్పుడైతే మనసు శుద్ధి అయి, ఇంకా శుద్ధి అయి, ఇంకా శుద్ధి అయి, దాన్నే శుద్ధ సాత్వికం అంటారు. ఆ స్థాయికి వెళ్ళేసరికి అన్ని అవలక్షణాలు పోతాయి, మనలో ఉన్న చెడంతా పోతుంది. శుద్ధ సాత్వికం అంటే ఆంజనేయ స్వామి యొక్క స్థితి. ఎన్ని ఉన్నాయనికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి. ఉన్న డంబాన్ని ఏం ప్రదర్శించలేను, ఉన్నట్టుగా చెప్పుకోలేదు. ఉన్నా లేనట్టుగా ఉన్నాడు ఆయన. ఇంచేత ఈ చెడు లక్షణం కూడా మనం తొలగించుకోగలుగుతాం. ఇంకొక చెడు లక్షణం ఏంటంటే మొండితనం. ఎవరి మాట వినకపోవడం, ఎవరు చెప్పినా ఒప్పుకోకపోవడం, అంతే తనకు తెలిసినట్టుగా ఉండడం, కాస్త జాగ్రత్తగా వినరా, అర్థం చేసుకోరా అంటే ఒప్పుకోకపోవడం,
అలా మొండిగా ప్రదర్శిస్తూ ఉంటాడు. దానివల్ల ఎదగలేడు, సరిగ్గా ప్రవర్తించలేడు. తాను ఎంతో నష్టపోతాడు. అంచేత మరి ఇలాంటి చెడు లక్షణాలన్నీ ఎవరైనా సరే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాం, పవిత్రులు అవుతాం, గొప్పవారు కాగలుగుతాం. అంచేత ఈ 64 ఎపిసోడ్లో మనలో ఉన్న చెడు లక్షణాలు చాలా చెప్పుకున్నాం. ఇంకా ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్ని ఉన్నా కూడా మనం చేసే తీవ్ర సాధన వల్ల ఆటోమేటిక్గా పోతాయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం తీవ్రంగా చేస్తే పోవలసినవి పోతాయి, రావాల్సినవి వస్తాయండి. నాకు ఇది పోవాలి, అది పోవాలి అని అనుకోకల. నీకు తెలియకపోయినా, నువ్వు అనుకోకపోయినా, నీకు అక్కలేని అన్నీ పోతాయి. అంత గొప్పది ఈ శ్వాస మీద ధ్యాస. అందుకే ఈ శ్వాస మీద ధ్యాస చేయమంటాను నేను. మరి ఈ 4 రోజుల నుంచి మౌనంగా ఉంటూ మరి రోజు 10 గంటల చొప్పున మనం ఎంత సాధన చేశామండి. ఇలా చేస్తూ మీరు మటుకు ఆహార నియమాల విషయం మటుకు మర్చిపోకండి. అదే నేను పదే చెప్పేది. ఇంత కష్టపడి మీరు చేసే సాధనకి సత్ఫలితాలు ఇస్తుంది. సత్వర ఫలితాలు వెంటనే ఉంటాయి. అలా పొందాలి అంటే ఇంత సాధనతో పాటు సాత్వికమైన శాకాహారం. బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే నేను చెప్పేది. మన మెడిటేటర్స్ అనుకుంటారు, అందరూ ఇంత స్ట్రిక్ట్గా పాటించట్లా. నా లెక్క 80-90% ఆహార నియమాల్లోనే దెబ్బతింటున్నారు. లేకపోతే ఎంతో ఎదిగిపోదురు ఒక్కొక్కళ్ళు. మీకు తెలియకుండానే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీ లోపాలన్నీ తొలగిపోతాయి. నేను మాట్లాడలేను అనుకున్నవాడు మాట్లాడతాడు, క్లాసులు చెప్పలేను అనుకున్నవాడు క్లాసులు చెప్తాడు, నాకు అర్థం కావట్లేదు అనుకున్నవాడికి అన్నీ అర్థమవుతాయి. ఏదైనా చేయగలుగుతారు. నేను మీ అందరికీ పుస్తకాలు కూడా రాయండి అని చెప్తున్నాను. ఆ ప్రయత్నం కూడా చేయండి. మీరు కొత్త విద్యలు నేర్చుకోండి. ఎప్పుడు ఉన్నదాంతో ఉండం కాదు. చేత ఎన్నో విద్యలు ఉన్నాయి, అలా నేర్చుకుంటూనే ఉండాలి. కనీసం మనకి
ఆధ్యాత్మికంగా లాభం కలిగించే విద్యలైనా నేర్చుకోవాలి మనం. కొన్ని ప్రాపంచిక విద్యలు మాట అలా ఉంచి ఆధ్యాత్మికంగా లాభం కలిగించే విద్యలు, ఆత్మపరంగా మనం ఎదగగలిగే విద్యలు నేర్చుకుంటూ ఉండాలి. అయ్యే చెప్తున్నాను నేను. ఎడిటింగ్లని, టెస్ట్ కన్వర్షన్ అని, ఇవన్నీ నాలెడ్జ్కి సంబంధించినవే. ఈ విషయాలన్నీ పదే పదే మీరు చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఫ్లైయర్స్ కూడా చేయండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీ అనుభవాలతో పుస్తకం రాయడం మొదలెట్టండి. అసలు మీకు ఖాళీ ఉండదండి, టైం సరిపోదండి. మీలో ఎంతో సంతృప్తి, తెలియని ఆత్మానందం కూడా అనుభవిస్తూ ఉంటారు. ఏవో ఉంటాయి ఇంట్లో, లేకుండా ఉండవు కుటుంబంలో. దాని దారి దాందే, మన దారి మనదే. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కుటుంబ పరంగా పత్రికారికి లేవు, ఎన్నో ఉన్నాయి. కుటుంబం అంతా వ్యతిరేకమే ఆయనకి. పట్టించుకున్నాడు కాదు, తన పని తాందే. ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి ఆయనకి, అయినా లెక్క చేయలేదు. ఎంత గొప్ప స్థితికి ఎదిగాడండి ఆయన. చేత లభించిన జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న వారు ఎవరు అంటే మనమేనండి. ఖచ్చితంగా చెప్పగలను. ఆధ్యాత్మికంగా వినియోగించుకోగలిగిన వాడే లభించినటువంటి జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నవాడు. ఆ పనే మనం చేస్తున్నాం. రేపు చెడు లక్షణాలు కాకుండా చెడు పనుల గురించి చెప్పుకున్నాను. మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.